హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ ఎగ్జామ్ సెకండ్ డేకి సంబంధించిన పేపర్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ ఎంసెట్ పేపర్స్ అంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పేపర్స్ అయితే మరి సెట్ చేశారో నాకైతే తెలియదు, కానీ స్టూడెంట్స్ అయితే మాత్రం చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు క్వశ్చన్ పేపర్ సంబంధించి. అంటే జేఈ మెయిన్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్సే రాస్తున్నారా అనే ఉద్దేశంతో పేపర్ సెట్ చేసినట్టు కనపడుతున్నాయి. స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా డిసప్పాయింటెడ్. అంటే ఎంసెట్ అనేసరికి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, చాలామంది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెక్చరర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్ అంటే కొద్దిగా తక్కువ స్టాండర్డ్ పేపర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అంత లెంగ్దీగా ఉండవు, అంత టఫ్గా ఉండవు అనే ఆలోచనతో ఉంటారు. కానీ బట్ ఎందుకున్న పేపర్స్ అయితే ఈసారి పేపర్స్ అయితే ఒక రేంజ్లోనే ఉంటున్నాయి పేపర్స్ అన్నీ. ఫిజిక్స్ అంతే, కెమిస్ట్రీలో కూడా మరి అన్ని కనీసం అట్లీస్ట్ ఒక 30-35 క్వశ్చన్స్ అన్నా ఒక యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కనీసం 30 క్వశ్చన్స్ అన్నా చేసేలాగా పేపర్ ఉంటే బాగుండేదేమో. సరే, మన చేతుల్లో ఏం లేదు, కానీ బట్ ఇవాళ పేపర్ మార్నింగ్ 10th మార్నింగ్ పేపర్ ఎలా ఉంది అంటే అది కొద్దిగా టఫ్గానే ఉన్నట్టు. మోడరేట్ టు టఫ్ అంటామా, లేకపోతే టఫ్ అనే పదం వాడచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ అయితే మరీ దారుణంగా లెంగ్దీగా ఇచ్చేస్తుందంటున్నారు. అసలు మేము 1.5 hours చేసాము, కానీ 60 క్వశ్చన్స్ కూడా అవ్వలేదు. 55-60 చేసేసరికి టైం అయిపోయింది అనే పదం చాలామంది స్టూడెంట్స్లో వినపడుతుంది. కెమిస్ట్రీ పర్వాలేదు, అదేం ఈజీ పేపర్ అయితే కాదు కెమిస్ట్రీ. ఫిజిక్స్ కూడా అంతే, అది కూడా ఫిజిక్స్ కూడా ఇబ్బందికరంగానే ఉంది, కొద్దిగా మోడరేట్ లెవెల్లోనే ఉంది. మ్యాథమెటిక్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా, ఎందుకన్నా మరి మ్యాథమెటిక్స్ అంటే అందరూ కష్టగట్టినట్టుగా పేపర్స్ అలా ఇస్తున్నారు. అలా ఇవ్వటం వల్ల మ్యాథ్స్ మీద ఉన్న ఇంకా భయం పెరుగుతుందని, లేకపోతే మ్యాథ్స్ బాగా చదువుతారనో వాళ్ళ ఆలోచన అంటే తెలియదు. కానీ బట్ ఇవాళ పేపర్ చూసినా, నిన్నటి పేపర్స్ అయినా సరే కెమిస్ట్రీ పేపర్స్ అయితే పర్వాలేదు, యావరేజ్. అంటే ఒక 25 మార్క్స్ వరకు పర్వాలేదు అని చెప్పచ్చు. ఫిజిక్స్ అయితే ఒక 20 మార్క్స్ వరకే పర్వాలేదు, అంటే 45 మార్క్స్ అక్కడ రెండు కలిపితే. బట్ మ్యాథమెటిక్స్ అయితే 40-45కే కష్టమైపోతుంది. అంటే ఒక ఎంసెట్ లెవెల్, ఓన్లీ ఎంసెట్ కోసమే ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయితే 75-80 వరకే స్కోర్ చేయగలిగేంత మాత్రమే వస్తున్నాయి పేపర్స్ అయితే. చూద్దాం. బట్ ఎలాగో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. స్పీడ్ విత్ యాక్యురసీ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళకి బాగానే ఉంది. బట్ ఇవాళ పేపర్ అయితే టఫ్గానే ఉందని చెప్పచ్చు. బట్ స్టూడెంట్స్ నథింగ్ టు వర్రీ. ఒకటే ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి కొద్దిగా పేపర్ టఫ్గా ఉంటే కాస్త తక్కువ స్కోర్కి 80 వచ్చినా కూడా బిలో 10,000 ర్యాంక్ రావచ్చు. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. బట్ నార్మలైజేషన్ పూర్తిగా అయ్యేంత వరకు మనం ఏమి డిస్కస్ చేయలేం కాబట్టి డోంట్ వర్రీ. ఎగ్జామ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉన్నవాళ్ళు, ఇవాళ 10th ఈవినింగ్ ఎగ్జామ్ ఉన్నవాళ్ళు, రేపు 11th ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కూడా డోంట్ వర్రీ. పేపర్స్ అలా ఉంటే కాస్త తక్కువ స్కోర్కి వస్తుంది, కానీ మీరు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోండి మెంటల్గా, అది పేపర్ టఫ్గా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ పేపర్స్ అనేది. ఇది చూసి వెంటనే ఏపీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా మెసేజ్లు పెడుతున్నారు, మా పేపర్స్ కూడా అలాగా ఉంటాయని. ఏదైనా ఒకరోజు పేపర్స్ వస్తే కానీ మనకు తెలియదు, అలా గెస్ చేయడం కరెక్టేం కాదు. బట్ ప్రిపేర్ అవ్వండి. అది ఈ చీట్ కోడ్స్ వాటిని నమ్ముకుంటే ఏముండదు, మనం మోసపోవటం తప్ప. లాస్ట్ 10-15 మినిట్స్ ఎగ్జామ్ ఆపేసి ఏ క్వశ్చన్ మిగిలిపోకుండా అన్ని ఆప్షన్స్ పెట్టేయండి. మీకు మీరు అన్ని 1 అనుకుంటే 1 పెట్టండి, ఏదో ఒకటి మీరు ఎలా అనుకుంటే అలా పెట్టండి. బట్ ఒక 10-15 మినిట్స్ ముందు ఆపేసి అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ పెట్టండి. ఎటువంటి ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదిలేయడానికి వీల్లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 1 క్వశ్చన్ కూడా వాల్యుబుల్. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఈవినింగ్ మళ్ళీ మాట్లాడదాం లైవ్లో. ఈవినింగ్ పేపర్ కూడా డోంట్ వరీ, కాస్త జాగ్రత్త రాయండి. బట్ తెలిసిన క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ కాకపోతే అవి ఎక్కువగా లేవు, అదొకటే డ్రాబ్యాక్. డోంట్ వరీ, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.